సో హాయ్ గైస్, వరల్డ్ పీస్ పగోడా వైపు వెళ్తున్నాం మనం. 10 minutes ట్రెక్కింగ్ ఇక్కడి నుంచి. ఫస్ట్ దీనికి లేక్ సైడ్ నుంచి కూడా రావచ్చు, అలాగే బండి వేసుకొని రావచ్చు. ఎలా వచ్చినా మీకు ట్రెక్కింగ్ అయితే తప్పదు. ఫీఫా లేక్ దగ్గర బోట్స్ తీసుకుని వస్తే మాత్రం వ్యూ బాగుంటుంది. సో ప్రజెంట్ మనం నడుస్తున్నాము, పైకి ఎలాగ చూపిస్తాం. హాయ్ గైస్, వినిపిస్తుంది అనుకుంటా. సౌండ్ ఎక్కువ చేయకూడదు ఇక్కడ. ఇది వరల్డ్ పీస్ పగోడా. సో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది, సౌండ్సే ఉండవు ఎక్సెప్ట్ ఫర్ బుద్ధిస్ట్ మంక్స్ మ్యూజిక్ తప్ప అప్పుడప్పుడు. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అనుకుంటా, దగ్గరికి తీయలేను. సో అది కాకుండా మీకు మొత్తం వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి. వ్యూ పాయింట్స్ ఫోకల్ సిటీ వ్యూ వచ్చి నుంచి మౌంటైన్స్ మొత్తం అంతా క్లియర్గా కనిపిస్తుంది. చూపిస్తాను. అనుకుంటున్నాను వాయిస్ వస్తుందని, ఎందుకంటే మెల్లగా మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడలేను, నా నార్మల్ వాయిస్ కానీ తగ్గించాల్సి వస్తుంది. సో ఇది గాయ్స్ వ్యూ. ఇక్కడ నుంచి మీకు మొత్తం హిమాలయన్ రేంజెస్ కూడా కనిపిస్తాయి. సో వెనక అక్కడ మంచు పర్వతాలు ఉన్నాయి కదా, స్నోయి పీక్స్గా ఉన్నాయి కదా, అదే హిమాలయ. అది హిమాలయన్ మౌంటైన్స్. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి హిమాలయన్ మౌంటైన్ వ్యూ. సో ఆయనకున్న స్నోయి మౌంటైన్స్ అంతా హిమాలయన్ మౌంటైన్స్ దగ్గర ఉన్నాయి ఇక్కడ. హాయ్ గాయస్, సో కొనిగావ్ శివాలయానికి వెళ్ళే ముందు ఆపోజిట్లో దుర్గాదేవి ఉన్నారు. ఆమెను దర్శించుకుని వెళ్దామని చెప్పి వచ్చాను. ఇక నాకు అన్ఎక్స్పెక్టెడ్గా డ్రీమ్ ల్యాండ్ అని పేరుగా దొరికింది. డ్రీమ్ సిటీ అంట. మీకు హాట్ ఎయిర్ బెలూన్స్, స్వింగ్, ఇంకా లోపల లేజర్ షూటింగ్ అంటారా, అదే లేజర్ ఫైట్ ఉంది. తప్పక ఇక్కడికి వచ్చినప్పుడు దీనికి రండి. అదిగోండి హాట్ ఎయిర్ బెలూన్స్. ఇప్పుడు కాదు, టైమింగ్ ఈవినింగ్ అనుకుంటా, ఇంకా ఓపెన్ చేయలేదు డ్రీమ్ సిటీ. మనం పొద్దున్న వచ్చాము 9ంటికి. సో దీని తర్వాత శివాలయంకి వెళ్దాం, దర్శించుకొని ఆ తర్వాత ఇంకో గుడికి వెళ్దాం. మీకు మొత్తం బ్యూటిఫుల్ మౌంటైన్ పీక్స్ కనిపిస్తాయి. పైకి వచ్చాను. ఇక్కడి నుంచి కూడా ఆయన మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు, భోలేనాథ్జీ. దేవ్ మహాదేవ్. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. సో మాతాకి పక్కన కుమారస్వామి కూడా ఉన్నారు. సో మీకు ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కూడా బాగా కనిపిస్తుంది, ఫీఫా లేక్ వ్యూ అలాగా. ఫోకలా నాకు మొత్తం ఒక నేచర్ ల్యాప్లో ఉన్నట్టుంది, అంత బాగుంది. సో టెంపుల్కి వెళ్దాం. సో వచ్చేసాము టెంపుల్కి. లోపలికి వెళ్ళబోతున్నాం. చాలా బాగా డెవలప్ అయింది, బాగుంది. తప్పకుండా రండి. మౌంటైన్ ఎక్కుతాం, కొంచెం కష్టమైన పక్కగా రండి.
సో హాయ్ గైస్, నేను మహేంద్ర గుఫాస్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మన తెలుగు ట్రావెలర్స్ కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రతి ఇయర్ టూర్ వేస్తారంట, ఈ ఇయర్ ఇక్కడికి వచ్చారు. చాలా పెద్ద గ్రూప్ ఇది. మన వల్ల కాదు, ఇంత గ్రూపే ఆర్గనైజ్ చేస్తాం. ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను చాలా కష్టపడతాను. ఆరెంజ్ షర్ట్ భయ్య ఆర్గనైజర్ అంట, చాలా గొప్ప ఆర్గనైజర్. ఆయనతో మాట్లాడండి. మా ఆయన మొత్తం మీరే ఆర్గనైజ్ చేశారంట ఈ గ్రూప్. సో ఈయనే మొత్తం ఇంత గ్రూప్ ఆర్గనైజ్ చేశారు. హైదరాబాద్ మాది వైజాగ్ అన్న. మేము ఏలూరులో డాక్టర్ చదువుతున్నాం. ఒక్కనే వచ్చి ఇంతమంది వస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఛానల్ కాదండి, నార్మల్గా నేను బ్లాగింగ్ పెట్టుకుంటున్నాను. సో థ్యాంక్స్. సో మనం మన టూర్తో కంటిన్యూ చేద్దాం. बस ब्लॉगिंग का वीडियो ठीक है. ब्लॉगिंग तेलुगु में बात कर सकते हो. मैं तेलुगु हूँ. వైజాగ్ నాది వైజాగ్. రీల్ కాదు, నార్మల్గా నా ఛానల్ కాదు, నార్మల్ ట్రావెల్ వీడియో. మాది వైజాగ్. ఏలూరు డాక్టర్ ఆశ్రమ్ మే డాక్టర్. థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఇంకా లాస్ట్ టైం కదా మొత్తం ఇది అక్కడ చూపించడానికి. గుడ్ ఫ్రెండ్స్ ఒక్కడ వచ్చిండు, సోలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చిండు. వైజాగ్ నుంచి కట్మండు ఫ్లైట్, కట్మండు నుంచి పోఖ్రా బస్. अब पोखरा से काटाबिटा बस में जा. మీకు నచ్చింది చెప్పు. సో కేవ్స్కి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది కోటి తెలుగు ట్రావెలర్స్ని చూసి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం కాదు, ఇంకో దగ్గరికి కలిసాను. ఎక్కడ కలిసానో గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. ఎక్కడ కలిసాను తెలుగు ట్రావెలర్స్ని లాస్ట్ టైం ఈ ట్రిప్లో ఎక్కడో కలిసాను గైస్, కానీ అప్పుడు వీడియో తీయలే వాళ్ళది అవలా. अब तो हम महेंद्र गुफा के पास आ गए. यहाँ आप नेपाली మీరు ఇక్కడ నేపాలీ డ్రెస్ వేసుకుని ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. ఇక్కడ మొత్తం సెటప్ అంతా ఉంది. మీకు నచ్చితే నేపాలీ కాస్ట్యూమ్ వేయించుకుని డ్రెస్అప్ అయ్యి ఫోటోగ్రఫీ అయ్యి తీసుకోవచ్చు. కేవ్ ఎంట్రన్స్ చलेंगे కేవ్ ఎంట్రన్స్ కో. సో ఇదే కేవ్ ఎంట్రన్స్ మంది. చాలా స్పూకీగా ఉంది రియల్గా, జోక్గాను. కాకపోతే చూద్దాం, లోపలికి వెళ్ళి చెప్తాను రివ్యూ. ఎందుకంటే ఇప్పటికి నేను 3 కేవ్స్ చూసినట్టున్నా. 3 కేవ్స్, ఇది నా 4th. సో కంపేర్ చేద్దాం ఎలా ఉంది. సో ఎంట్రన్స్ బాగుంది, ఇట్స్ వాసమ్. ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్దాం. ఇంకోటి నాకు కామెడీ ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ వస్తున్నట్టున్నారు. ఎందుకంటే ఎక్కడ నేను ఇక్కడ కఠ్మండూలో అయితే అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎవరో అసలు వైజాగ్ ఇండియాలో ఎక్కడ ఉందో తెలియదు, సౌత్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ వేరే పోఖ్రాలో ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్ అని అడుగుతున్నారు. మేబీ హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వస్తున్నట్టు ఉన్నారు ఇక్కడికి. ప్లస్ ఇక్కడ హైదరాబాద్ మన టాలీవుడ్ మూవీస్ కూడా చూస్తున్నారంట. ఇక్కడ మహేష్ బాబు ఫ్యాన్ ఉన్నారు ఇక్కడ. నాకు హోటల్ స్టాఫ్ కలిసిన అతను మహేష్ బాబు ఫ్యాన్ అంట. సో హైదరాబాద్ అని ఎక్కువ ఉన్నది, ఆంధ్ర అని మళ్ళీ చెప్పలేకపోతున్నారు. కొంతమందికి ఐడియా ఉంది ఆంధ్ర, కొంతమందికి ఐడియా ఉంది. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే హైదరాబాద్ అంటున్నారు. కానీ కఠ్మండు అయితే మరీ దారుణం గైస్. ఆంధ్రప్రదేశ్ అంటే మరి మద్రాసి అని అడిగారు, చాలా బాధేసింది అక్కడ. సో
పోకరా పల్ల మనం గుర్తుపడుతున్నాం మన తెలుగు వాళ్ళని, అదొక హ్యాపీనెస్. సో ఇలా వెళ్తున్నాం. కేవ్ బాగుంది కానీ మేబీ ఇది మాత్రం నా మేఘాలయ కేవ్ని మాత్రం చిరాపుంజిలో నేను కేవ్ మాత్రం ఇది బీచ్ చేయలేదు, అది. ఎందుకంటే అక్కడైతే లిటరరీ ఒక దగ్గర మీరు పాకాలి, కేవ్ ఎక్స్ప్లోరర్స్ పాకాలి, లేకపోతే మీరు క్రాస్ చేయలేరు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కేవ్ ఇవ్వలేదు. మేఘాలయ చిరాపుంజిలో ఒక కేవ్ ఉంది, కేవ్ పేరు మర్చిపోయాను నేను యాక్చువల్గా. అది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇవ్వదు, బట్ ఇట్స్ ఆల్సో నాట్ బ్యాడ్, బాగుంది యాక్చువల్లీ. ఒకవేళ పోకరా వస్తే పక్కాగా మహేంద్ర కేవ్స్కి రండి, దండం పెట్టుకొని శివాజీకి దండం పెట్టుకొని మనం వెళ్ళిపోవాలి. సో మహేంద్ర కేవ్స్ దగ్గర ఇంకో కేవ్ ఉంది 500 మీటర్స్లో, బ్యాట్ కేవ్ అంట. సో ఫస్ట్ టైం వస్తున్నారు, ఏదో అడ్వెంచరస్గా ఉంటుందంట. లైట్ కూడా ఇచ్చారు చేతికి, అంత చీకటిగా ఉంటుందేమో చూద్దాం. మనం మీకు మ్యాక్సిమం ఇస్తాను ఫుటేజ్, తేడాగా ఉంటే మాత్రం కట్ అవుద్ది ఫుట్ చూసుకుందాం. సో కూల్. ఇది నాకు ఎందుకో నా చిరాపుంజి కేవ్ని బీచ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ట్రెండ్స్ మై గాడ్, సచ్ మే बहुत अच्छा కేవ్ है गाइस, చాలా బాగుంది కేవ్. ఏమీ కాకుండా జాగ్రత్తగా దిగుదాం. సో ఇది నిజంగా వన్ అడ్వెంచర్గా ఉంది. జస్ట్ 100 నేపాలీసే, 100 నేపాలీస్కి ఇంత బాగుంటుంది అనుకో ఎక్స్పెక్ట్ చేయరు. కొంచెం జనాలు వాయిస్ ఎక్కడి నుంచో వస్తుంది, అక్కడికి వెళ్దాం, లేకపోతే తప్పిపోతాను మీ కేవ్. నిజంగా బెస్ట్, బాగుంది. నేను ఓన్లీ నా కాలుతో దిగుతున్నాను, ఎందుకంటే 2 చేతులు ఫోన్ పట్టుకుని లైట్ పట్టుకున్నాను. నాయిస్ ఎక్కువ చేయకూడదంట, కీప్ సైలెంట్ వస్తుంది. నైట్ స్మెల్ అయితే గట్టిగా కొడుతుంది, బ్యాట్స్ ఉన్నట్టు. ఓకే, సో నేను మీకు వీడియో ఫుటేజ్ ఆపేస్తానేమో, ఎందుకంటే మీరే చూడండి. ఇది ఎక్కాలి, నాకు పక్కా 2 చేతులు కావాలి. సో పైన కలుస్తాను, కనిపిస్తున్నట్టుంది. జాగ్రత్తగా ఎక్కాలి, లేకపోతే నాది పని అవచ్చు. చూద్దాం. అలా పైకి ఎక్కాను, ఇక్కడికి జాగ్రత్తగా. చూసారా గైస్, మీకోసం రిస్క్ తీసుకుంటున్నాను, ఫుటేజ్ మిస్ అవ్వకూడదని. సో ఎస్, పైకి వచ్చాను. టూ మార్క్స్ ఉన్నాయి అటు.
అటు కాదేమో దారి. ఇటైతే 2 మార్క్స్ ఉన్నాయి, ఇటే అని అనుకుంటా దారి. సో ఇటే వెళ్తున్నాను. ఇటే అనుకుంటా. కేవ్ అయితే అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. వాట్ ఎక్స్పీరియన్స్ బ్రోస్. పక్కాగా రండి. కానీ నాకు ఎందుకు తెలీదు, ఎందుకో ఇది చిరపుంజి విజిటింగ్ స్పాట్స్లో లేదు, కానీ పక్కాగా ఉండదు నాకు ఇది. ఎందుకంటే నిజమైన న్యాచురల్ థ్రిల్ వస్తుంది అప్పుడే. సో एग्जिट ऊपर ही नहीं है, एग्जिट भी ऊपर ही है. हम लोग गए हैं आधे रास्ते में. क्यों? बच्चे रो रहे हैं. चल सकता हूँ ना, चलने का लायक. थोड़ा सा दिक्कत है. हाँ. సో వీళ్ళు సగం దాని నుంచి కిందకు వస్తున్నారంట. సగం దాని నుంచి కిందకు వస్తున్నారు. పైకి ఎగ్జిట్ అంట. పిల్లలు కష్టపడుతున్నారని వచ్చేసారు. సో మనం వెళ్దాం పక్కాగా మీకోసం. సారీ బ్రో. సో చూడండి కేవ్ ఎంత స్టీప్గా ఉందో. పైకి ఎగ్జిట్ మీకే కనిపిస్తుంది. వెళ్తున్నారు కొంతమంది. ఇప్పుడు నేను వాళ్ళని ఫాలో అవుతాను. रॉक क्लाइंबिंग चलने का चैंपियन है. क्या होगा ये तो. कोई बात नहीं. नैरोगा ఉంది. सॉरी आपको नहीं, बस फुटेज. बहुत नैरो है ऊपर जाने का रास्ता. एडवेंचरस है. जरूर आना बैठ के उसको नेपाल आने पोखरा आने वाले को ब्रूस वेन फील करने की और बेयर ग्रिल्स जैसे फील करने के लिए. तो మీరు ఇంకా బేర్ గ్రిల్స్ ఫ్యాన్ అయినా బ్రూస్ వెన్ ఫ్యాన్ అయినా పోకరా వస్తే బ్యాక్ కేవ్స్ రండి. నిజంగా అడ్వెంచర్స్ ఫీల్ వస్తుంది. వాళ్ళలాగా అనిపిస్తారు. మై ఫస్ట్ మై ఫేవరెట్ కేవ్. సో ఫుటేజ్ ఆపుతాను కాసేపు పైకి వెళ్ళే వరకు. అక్కడ నుంచి రాక్ క్లైంబింగ్ కింద వచ్చాము పైకి. ఇప్పుడు ఇంకా నేరోగా ఉంది ఈ బొక్క. ఈ బొక్క నుంచి వెళ్ళేటప్పటికి తుప్పలు కనిపిస్తాయి. మనకన్నా ముందు 2 ఉన్నారు. సో తెలంగాణ తెలంగాణ చూసారా చెప్పాను. बहुत नैरो है. इस नैरो के बॉक्स से बहुत नैरो है. वेट. वो बाहर जाने के बाद वीडियो स्टार्ट करूंगा. ఈ బొక్కని ఎంత చిన్న హోల్ నుంచి వచ్చాము. అక్కడ కాలు పెట్టుకుని అలా జారుకుంటూ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఫెలో టూరిస్ట్ నా లైట్ తీసుకొని ఇక్కడ పెట్టారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చేసాను, మధ్యలో వరకు ఈ ఏరియా వరకు. ఆ తర్వాత కాలు పైన పడుతుంది, జారింది, పట్టుకున్నాను, లేకపోతే పడిపోయేవాడిని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గైడ్తో పాములాలు రేణుకుంటూ ఈ పాయింట్ వరకు వచ్చాను. ఆ తర్వాత వాళ్ళ హ్యాండ్ ముందు పెడితే ఆ హ్యాండ్ పట్టుకుని లాక్కుంటూ గిక్కుంటూ మొత్తానికి బ్రో బయటకు వచ్చారు. ఎక్స్పీరియన్స్ మాత్రం అదో ఎంత భయం వేసింది, అంత ఆనందం వేసింది. లోపల ఎగ్జిట్ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి రాక్ క్లైంబింగ్, కేవ్ ఎక్స్ప్లోర్లో పాకుతాం, పాములా పాకుతాం అంతా ఉంటుంది. సో పక్కాగా బ్యాట్ కేవ్స్ రండి, మిస్ అవ్వకండి. నా అడ్వైస్ ఏంటంటే సింగిల్గా రాకండి, బొక్కపెట్టిపోతారు నాలాగా. ఫ్రెండ్స్తో వాళ్ళతో వస్తే హెల్పింగ్కి ఎవరొకరు ఉంటారు. నాకు మంచి ఫెలో ట్రావెలర్స్ హెల్ప్ చేస్తే వాళ్ళు నేను చేయగలిగాను. లేకపోతే మళ్ళీ వెనక్కి నుంచి ఎలా వచ్చినా అలాగే రావాల్సిందేమో. కానీ నిజంగా ఎగ్జిట్ లాగే వచ్చా. సో బ్రో ఇంకా ఈ ట్రిప్లో 2 రాక్ క్లైంబింగ్ చేసా, 1 కాదు 2, విత్ కేవ్ ఎక్స్ప్లోరింగ్ టెక్నిక్స్. సో
ఎంతకన్నా ఏం కావాలి. పారాగ్లైడింగ్ ఇన్ని అడ్వెంచర్స్ చేశాను. పక్కాగా నా ఫ్యూచర్ టూర్స్లో కూడా ఇంతే ఎక్సైట్మెంట్, ఇంతే అడ్వెంచర్స్గా ఉంటాయి అనుకుంటూ బ్రో సైనింగ్ ఆఫ్. సో బ్యాట్ కేవ్స్ అయిపోయింది ఇక్కడితో. దీని తర్వాత మనం టెంపుల్కి వెళ్దాం. టైం ఉందనుకుంటున్నాను, ఎందుకంటే 1 o'clockకి నా బస్ స్టార్ట్ అవుద్ది. సో స్కూటీ వెనక్కి ఇచ్చేసి అక్కడి నుంచి ట్యాక్సీయో బస్సో పట్టుకొని ప్రివ్యూ చౌక్ వెళ్ళాలి. అక్కడే బస్సు ఉంది. సో టైం చూసుకుని గుడికి వెళ్దాం, లేదా లేదు. తప్పకుండా రండి ఇక్కడికి. ఎక్స్పీరియన్స్ బాగుంది. बहुत अच्छा एक्सपीरियंस था. గైడ్ తీసుకోండి. ఒకవేళ సింగిల్గా వస్తే హెల్ప్ చేస్తారు గైడ్స్ కూడా. నేను గైడ్ తీసుకోకుండా పెద్ద మన ఎక్స్ప్లోర్ లాగా వెళ్ళిపోయాను. లాస్ట్లో పడిపోయింది. బట్ వర్త్ ఇట్. ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్ గైస్. సారీ ఎక్సైట్మెంట్లో మైక్ లైట్ ఇస్తూ పాడేశాను. సో ఫుటేజ్ తీయలేకపోయాను, లాస్ట్ ఎగ్జిట్ ఫుటేజెస్ అవి. కానీ మీకు అర్థమై ఉంది అనుకుంటున్నాను. కష్టం. ఇది బాడీ షేమింగ్ అయితే కాదు, బాడీ షేమింగ్ చేస్తున్నానని మాత్రం అనుకోకండి. బట్ వద్దులే, చెప్తే బాగోదు, వదిలేయండి. మీకు అర్థమేముంటుందిగా ఆ హోల్ చూసి, ఆ నేరో పాత్ చూసాక ఎలా ఉందో సిచ్యువేషన్. కీ అమ్మ కీ ఉందా రోయ్? కీ ఉంది గాయస్. బండికి పడిపోయింది అనుకున్నా, ఫోన్ పడిపోద్ది అనుకున్నా. ప్యాంట్ కూడా వచ్చేసింది సగానికి ఇక్కడికి, నా మిత్తై వరకు రైట్ లెగ్ది. ఫోన్ ఒక పక్కన పడిపోద్దాం అనిపించింది, పాకెట్ నుంచి పెట్టి హెచ్చేయాల్సిందేమో ముందే అనిపించింది. కానీ పెట్టుకొచ్చేసా. పర్స్ ఎలాగో పడదండి. కీ ఏమో బ్యాక్ పాకెట్లో పెట్టి అలవాటు, కొమ్మ తీసి పడిపోయిందా అనిపించింది. లేదు, సైడ్ పాకెట్లోనే పెట్టాను పర్స్ కింద. సో కీ ఉంది. సో సేఫ్గా అయిపోయాం అంతా. షర్టే మట్టి పడిపోయినా, డ్రెస్సు అవన్నీ కామనే. సో పక్కా రండి బ్యాట్ కేవ్స్. మహేంద్ర కేవ్స్కి 500 meters దగ్గర. మీకు మహేంద్ర కేవ్స్కి వస్తే అక్కడి నుంచి బ్యాక్ కేవ్స్కి మీకు సైన్స్ కనిపిస్తాయి. సో వచ్చి ఎంజాయ్ చేయండి. నేను డౌట్గా వచ్చాను, కానీ వర్త్ ఇట్. డౌట్గా వచ్చిన బెస్ట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఎంతకని ఎక్కువ బాగా విఘ్నేశ్వరి టెంపుల్, మహాజీ టెంపుల్ దర్శించుకున్నాక నాకు ఒకటే అనిపించింది గైస్. నేను ఎప్పుడు ఏం చేసుకున్నాను, నేను ఈ లైఫ్లో కానీ లేదా ఏ లైఫ్లో ఏం చేశాను అంత మంచి పనిగా నేపాల్ వచ్చాను. మహాదేవ్ రకరకాల రూపాలను దర్శించుకునే అవకాశం నాకు దొరికింది. ఇక్కడ కూడా మీకు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కనిపిస్తారు. పశుపతినాథ్ దగ్గర కూడా మీకు అలాగే కనిపిస్తారు. అలాగే మహేంద్ర గుహలో కూడా మీకు పశుపతినాథ్ విగ్రహం కనిపిస్తుంది. అక్కడ పక్కనే గణపతి విగ్రహం కూడా ఉంటుంది. గణపతి మహారాజు కూడా ఉంటారు. సో తప్పకుండా రండి. మన రిచ్ కల్చరు నేపాల్లోనే కాదు, ఇండోనేషియా, మలేషియా, ఆఖరికి వేరే వేరే దేశాల్లో మన రిచ్ కల్చర్ ఉంది. చాలామంది మన కల్చర్ని గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడరు, లేదా ఏమంటారు కొంచెం మనం బయటకు వస్తే సెక్యులర్ ఫీలింగ్ అయిపోతే. అలా ఏం కాదు. మన ధర్మం మన గొప్పది. మన ధర్మం మించింది ఇంకోటి ఏం లేదు. పక్క ధర్మం వాళ్ళు పిచ్చి పిచ్చిగా కూస్తున్నప్పుడు మనం ఎందుకు కూయకూడదు, మంది ఎందుకు దర్శించకూడదు, మనం ఎందుకు తెలుసుకోకూడదు. ఇక చాలా ఉన్నాయి. నేను ఫ్యూచర్లో కూడా భోలేనాథ్ ఆశీర్వాదంతో ఎన్నో ట్రిప్పులు చేయాలి, ఇంకెన్నో మన కల్చర్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తాను. అదే అనిపించింది.
ఈ ట్రిప్లో అయితే నాకు బాగా ఆనందం వేసింది ఇన్ని దర్శించుకోవడానికి, ఇన్ని చూడడానికి. సో నేపాల్ అంటే ఓన్లీ ఇదే కాదు, మీకు నేను అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏం చేయగలరో చూపించాను కదా. పారాగ్లైడింగ్, చంద్రగిరి కేబుల్ కార్డ్ దానిపైన ఉన్న యాక్టివిటీస్, ఇక్కడ మౌంటైన్ ప్లేన్స్ చాలా ఉన్నాయని మీకు చూపించాను. అదే కాకుండా బ్యాట్ కేవ్ చూసారుగా ఎంత అడ్వెంచర్స్గా ఎంత బాగుందో. సో ఇన్ని ఉన్నాయి, తప్పకుండా రండి. ఇదే కాదు, చిట్వాన్ అనే ఇంకో ఏరియా కూడా ఉంది. కఠ్మండు పోకలా కాకుండా చిట్వాన్ అనే ఏరియా కూడా ఉంది. అదైతే మీకు ఎంటైర్ నేచర్ గైస్. అక్కడ ఒక నేచర్ మధ్యన ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ స్టే చేయొచ్చు. అక్కడ నుంచి మీకు వైల్డ్ లైఫ్ సాంచురీ, చిట్వాన్ వైల్డ్ లైఫ్ సాంచురీకి వెళ్తారు. చాలా ఉంది చిట్వాన్ది. నేను అక్కడికి వెళ్ళట్లేదు, బట్ చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు. సో మీరు ప్లానింగ్ వేసుకుని వెళ్ళండి. సో అంతే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేను రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను ఇండియాకి. సో నేపాల్ నుంచి మనం ఇండియాలోకి వచ్చాము. ఇప్పుడు సిలిగురికి వెళ్తున్నాం. నేపాల్ ట్రిప్ చాలా బాగుంది, మీరు చేయండి. పోఖ్రా అయితే మాత్రం మీకు కెసినో వైబ్స్ కూడా వస్తాయి, కెసినోస్ కూడా ఉన్నాయి, ఆల్కహాల్ ఉంది, చెప్పాను నేను వీడియోలో కొన్ని అన్నీ. అలాగే అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా పోఖ్రాలో ఉన్నాయి. అలాగే మీకు కఠ్మండూలో కూడా అడ్వెంచరస్ యాక్టివిటీస్ దొరుకుతాయి, లైక్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, మౌంటైన్ ఫ్లైట్స్ ఇవి కూడా ఉన్నాయి అక్కడ. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు భూటాన్